గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం 22 నుండి 28 ఏప్రిల్ 2024 సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. FIDE క్యాండిడేట్ టోర్నమెంట్ లో గెలిచిన పిన్న వయస్కుడైన భారత్ చెస్ ప్లేయర్ ఎవరు? డి గుకేష్. భారత నావికా దళం తూర్పు సముద్ర తీరంలో పూర్వీ లెహర్ వ్యాయామం నిర్వహించింది. నెక్స్ట్, త్రిశూర్పురం భారతదేశంలోని కేరళలోని త్రిశూర్లో జరిగే వార్షిక హిందూ దేవాలయ పండగ. ఆదిశేషయ్య జాతీయ అవార్డు 2024 ప్రొఫెసర్ సురేందర్ మరియు ప్రొఫెసర్ వికాస్ కుమార్ కు లభించింది. చెన్నై మాల్కమ్ మరియు ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ జేఎన్యూలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ సురేందర్ ఎస్ జోత్కా మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డుకి ఎంపిక కాగా, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వికాస్ కుమార్ కు ఎలిజబెత్ ఆదిశేషయ్య అవార్డు లభించింది. నెక్స్ట్, గ్రేట్ నికోబార్ నుండి షోంపెన్ ట్రైబ్స్ మొదటిసారి ఓటింగ్ లో పాల్గొన్నారు. నెక్స్ట్, IRDAI ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి వయో పరిమితిని తొలగిస్తుంది. నెక్స్ట్, బాలరాజ్ పన్వర్ రోయింగ్ లో భారతదేశం యొక్క మొదటి ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను పొందాడు. నెక్స్ట్, ఏఎస్ఐ యొక్క ఆర్యభట్ట అవార్డును ఎవరు అందుకున్నారు? డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు. నెక్స్ట్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇస్కాన్ మరియు NSDC సహకరిస్తాయి. స్టార్ బర్డ్స్ ఏరోస్పేస్ ఫ్రాన్స్ తో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం ఇండియా యొక్క ఒప్పందం. నెక్స్ట్, UNFPA నివేదిక ప్రకారం భారతదేశంలోని 144 కోట్ల జనాభాలో 24% మంది 14 ఏళ్లలోపు వారు ఉన్నారు. నెక్స్ట్, ఇస్రో భారతీయ హిమాలయాల్లోని హిమానీ నద సరస్సులు విస్తరిస్తున్నాయి. నెక్స్ట్, గుజరాత్ లిగ్నైట్ గనిలో భారీ చరిత్రపూర్వ పాము శిలాజాలు కనుగొనబడ్డాయి. నెక్స్ట్, లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన తొలి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్. నెక్స్ట్, మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సదస్సు నేపాల్లో జరిగింది. నెక్స్ట్, పూర్వంకర సామాజిక అభివృద్ధి మరియు ప్రభావానికి ప్రతిష్టాత్మకమైన CIDC విశ్వకర్మ అవార్డును అందుకుంది. పూర్వంకర లిమిటెడ్ భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ మరియు ఆరాధించబడిన రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకరు. నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి మండలి హోస్ట్ చేసిన విశ్వకర్మ అవార్డుల 15వ ఎడిషన్ లో సామాజిక అభివృద్ధి మరియు ప్రభావాన్ని సృష్టించినందుకు అచీవ్మెంట్ అవార్డును పొందారు. నెక్స్ట్, జైపూర్ లో కొత్త క్రికెట్ అకాడమీని ఎవరు ప్రారంభించింది? రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్, కువైట్ లో మొదటి హిందీ రేడియో ప్రసారం ప్రారంభం. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. నెక్స్ట్, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రూయిన్ భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. నెక్స్ట్, కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని లక్ష్మణ తీర్థ నది తీవ్రమైన కరువు మరియు వేడి కారణంగా ఎండిపోయింది. నెక్స్ట్, IPL జట్టులో టాప్ వికెట్ టేకర్ ఎవరు? సునీల్ నరైన్. చిత్రాలను వీడియోలుగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ వాసా 1 AI మోడల్ ను ప్రకటించింది. నెక్స్ట్, 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మొహమ్మద్ సలేం. నెక్స్ట్, మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సదస్సు ఎక్కడ జరిగింది? నేపాల్. నెక్స్ట్, ప్రధాని రిషి సునక్ యొక్క ప్రతిష్టాత్మక రువాండా వలస బిల్లును బ్రిటన్ ఆమోదించింది. నెక్స్ట్, జపాన్ లో జరిగిన 2024 ACC పారాకానో ఐసియా ఛాంపియన్షిప్ లో మధ్యప్రదేశ్ చెందిన ప్రాచి యాదవ్ 2 స్వర్ణాలు గెలుచుకుంది. నెక్స్ట్, రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఎవరు రాజీనామా చేశారు? సంజయ్ మష్రూవాలా. నెక్స్ట్, DOPT డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? సాక్షి మిట్టల్. నెక్స్ట్, IPL లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా ఎవరు నిలిచాడు? యుజ్వేంద్ర చాహల్. నెక్స్ట్, అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే 2024 థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. నెక్స్ట్, తొలి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? రెడ్ బుల్ యొక్క మ్యాక్స్ వెర్స్టప్పన్. నెక్స్ట్, ప్యోల్జీ 1-2 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి మరియు కొత్త వార్ హెడ్ ఎవరు పరీక్షించారు? ఉత్తర కొరియా. నెక్స్ట్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క డైరీ బ్రాండ్ అయిన నందిని రాబోయే 2024 T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ జట్లను స్పాన్సర్ చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. నెక్స్ట్, లారెన్స్ స్పోర్ట్స్ అవార్డుల విజేతలు
జోకోవిచ్, బైల్స్, బోన్మాటి అండ్ బెల్లింగ్హామ్. నెక్స్ట్ ఇండోనేషియాలో యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ గా ఎవరు నియమితులయ్యారు? గీతా సబర్వాల్. నెక్స్ట్ కిస్ హ్యూమానిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? రతన్ టాటాను. నెక్స్ట్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు? ప్రొఫెసర్ నైమా ఖాతూన్. నెక్స్ట్ సౌరవ్ ఘోషాల్ ప్రొఫెషనల్ స్క్వాష్ నుండి రిటైర్ అయ్యాడు. నెక్స్ట్ 34వ సెంగ్ కిహిలాంగ్ ఉత్సవం మేఘాలయలోని వాహ్యాజేర్లో ముగిసింది. నెక్స్ట్ భారతదేశంలో ఓపెన్ ఏఐ యొక్క మొదటి ఉద్యోగిగా ఎవరు నియమితులయ్యారు? ప్రజ్ఞా మిశ్రా. నెక్స్ట్ డేటా ట్రాఫిక్ లో చైనా మొబైల్ ను అధిగమించి రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా అవతరించింది. నెక్స్ట్ 2023లో ప్రపంచంలో ఆయుధ వ్యయంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది సిప్రి నివేదిక ప్రకారం. నెక్స్ట్ నాసా యొక్క వాయేజర్ 1 5 నెలల నిశ్శబ్దం తర్వాత డేటా లింక్ ను పునరుద్ధరించింది. నెక్స్ట్ ఖోంజోన్ డే ఆంగ్లో మణిపూరి యుద్ధ యోధుడికి నివాళులు అర్పించడం. మణిపూర్ లో 1891లో ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో ఖోంజోన్ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుల గౌరవార్థం ఏప్రిల్ 23న ఖోంజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఎర్త్ డే సెలబ్రేషన్ కోసం సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ లో భారతదేశంలోని అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2024. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్ భారత్ పే 1 ను ప్రారంభించింది ఎవరు? భారత్ పే. నెక్స్ట్ 2022లో 65,000 మందికి పైగా భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. నెక్స్ట్ ఇప్కో నానో యూరియా ప్లస్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. నెక్స్ట్ భారత రక్షణ సలహాదారుగా పౌనా న్యూగినియా ఎవరిని నియమించింది? కల్నల్ ఎడిసన్ నాప్యో. నెక్స్ట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎకో ఫ్రెండ్లీ ఎన్సిఎంసి ఎనబుల్డ్ డెబిట్ అండ్ ప్రీపెయిడ్ కార్డులు ప్రారంభించింది. నెక్స్ట్ మహిళల సింగిల్స్ లో శ్రీజా ఆకుల మణికా బాత్రాను వెనక్కి నెట్టి భారత్ నెంబర్ 1 గా నిలిచింది. నెక్స్ట్ మ్యాక్స్ వెస్టప్పన్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ F1 టైటిల్ ను గెలుచుకున్నాడు. ఇది అతని సీజన్ లో 4వది. నెక్స్ట్ BMW ఓపెన్ టెన్నిస్ డబుల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నాడు? యూకీ బాంబ్రీ. నెక్స్ట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరు? నిధి ఎస్ జైన్. నెక్స్ట్ సెంట్రల్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ కు ఆర్థిక సహాయం చేయడానికి ఇండియన్ బ్యాంక్ మరియు టాటా సోలార్ పవర్. నెక్స్ట్ డిఆర్డిఓ AK-47 బుల్లెట్లను తట్టుకోగల స్వదేశీ జాకెట్ ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ నాసా సౌరశక్తితో నడిచే అంతరిక్ష నౌకను ప్రయోగించింది. నెక్స్ట్ భారతీయ పాస్పోర్ట్ ప్రపంచంలోనే 2వ చౌకైనది. నెక్స్ట్ J&K ప్రభుత్వం అధికారులందరికీ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను ఉపయోగించడం తప్పనిసరి చేసింది. నెక్స్ట్ వినూత్న 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ను ఎవరు ఆవిష్కరించింది? IIT గౌహతి. నెక్స్ట్ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ లో ఎవరు స్వర్ణం సాధించాడు? దీపాంశు. RBI కొత్త కస్టమర్ ను ఆన్లైన్ లో చేర్చుకోకుండా కోటాక్ మహేంద్రను నిషేధించింది. నెక్స్ట్ 2024 ICC T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? హుసేన్ బోల్ట్. నెక్స్ట్ IBSI డిజిటల్ బ్యాంకింగ్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? క్లైఫన్ టెక్నాలజీస్ అండ్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్ లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు ఎవరికి లభించింది? రణదీప్ హుడాకు. నెక్స్ట్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క డైరీ బ్రాండ్ అయిన నందిని రాబోయే 2024 T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ జట్లను స్పాన్సర్ చేయనుంది. నెక్స్ట్ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ లో డిస్కస్ త్రోలో ఎవరు రజతం గెలుచుకున్నారు? రితిక్. నెక్స్ట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్ ప్యానెల్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? నర్సింగ్ యాదవ్. నెక్స్ట్ 2023లో 282 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారు. UN నివేదిక. నెక్స్ట్ భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడు సుధీర్ కాకర్ కన్నుమూశారు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ MD అండ్ CEOగా ఎవరు నియమితులయ్యారు? అమితాబ్ చౌదరి. నెక్స్ట్ ఫిఫా ప్రపంచ కప్ ను ఎవరు స్పాన్సర్ చేయనుంది? సౌదీ కంపెనీ అయిన అరామ్కో. నెక్స్ట్ AFMS అండ్ IIT కాన్పూర్ కష్టతరమైన
భూభాగాలలో సైనికులు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సునీల్ కుమార్ యాదవ్. నెక్స్ట్, కోరమండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అరుణ్ అలగప్పన్. నెక్స్ట్, అండర్-20 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో హ్యామర్ త్రోలో ఎవరు స్వర్ణం సాధించారు? హర్షిత్ కుమార్. నెక్స్ట్, 2024 కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్స్ లో మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా మైనాకి ప్రాంతీయ విజేతగా ఎవరు ఎంపికయ్యారు? గీనా జస్టిస్. నెక్స్ట్, అదానీ గ్రూప్ కు చెందిన విజయం పోర్ట్ భారత్ యొక్క మొదటి ట్రాన్స్షిప్మెంట్లను నిర్వహిస్తుంది. నెక్స్ట్, SJVN భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును నాథ్వా జోక్రీ హైడ్రో పవర్ స్టేషన్ NJHPS వద్ద ప్రారంభించింది. నెక్స్ట్, శ్రీలంక హంబంటోటాలో చైనా నిర్మించిన మట్టాల రాజపక్సి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను భారత్ రష్యా కంపెనీలకు అప్పగించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్, SBI మొదటి ట్రావెల్ ఫోకస్డ్ కోర్ క్రెడిట్ కార్డ్ SBI కార్డ్ మైల్స్ 3 వేరియంట్లను ప్రారంభించింది. నెక్స్ట్, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఢిల్లీ NCR లో పట్టణ అడవుల పెంపకం కోసం మియావాకీ ఫౌండేషన్ తో కలిసి పనిచేశారు. నెక్స్ట్, RBI డిప్యూటీ గవర్నర్ గా ఎవరు మళ్లీ నియమితులయ్యారు? రవిశంకర్. నెక్స్ట్, భారతదేశం మరియు కువైట్ ఆర్థిక మార్కెట్ అభివృద్ధికి సాంకేతిక మరియు ఆవిష్కరణల అంతర్దృష్టులను పంచుకోవడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.